దేశవ్యాప్తంగా గత 2 రోజుల నుంచి కూడా 6 మందిని అతి కిరాతకంగా చంపేసినటువంటి రాజ్ కుమార్ గురించి మనం మాట్లాడుతూ ఉన్నాం. అతను ఆల్రెడీ చనిపోవడం జరిగింది. అయితే అతని గురించి విజయశాంతి గారు ఒక సంచలన ట్వీట్ పెట్టారు. ప్రజెంట్ సోషల్ మీడియా వేదికగా రాజకీయ రంగాల్లో, సినిమా రంగాల్లో ఈ ట్వీట్ గురించి చాలా ఎక్కువగా ప్రచారం జరుగుతుంది. దాని గురించి చర్చలు కూడా సాగుతూ ఉన్నాయి. అసలు విజయశాంతి గారు తన గురించి ఎందుకు మాట్లాడారు అండ్ అందులో ఏముంది, అందరూ కూడా దీని గురించి ఎందుకు చర్చిస్తున్నారు అంటే, విజయశాంతి గారు ఇటు సినిమా ఇండస్ట్రీలోనే కాకుండా రాజకీయ రంగంలో కూడా సంచలనంగా మారినటువంటి ఒక వ్యక్తి అన్నమాట. అండ్ సినిమా ఇండస్ట్రీలో లేడీ సూపర్ స్టార్ గా, లేడీ సింగంగా విజయశాంతి గారు పేరు తెచ్చుకున్నారు. ఆ తర్వాత రాజకీయాల్లో కూడా ఎంట్రీ ఇచ్చి రాజకీయాల్లో కూడా తనదైన ముద్ర ఏంటనేది కూడా చూపిస్తూ ఉన్నారు. అయితే ఇప్పుడు మనకు రాజ్ కుమార్ గురించి ఏం ట్వీట్ పెట్టారు అంటే, రాజ్ కుమార్ అరెస్ట్ అయింది ఒక ఫోక్సో కేసులో. మరి ఫోక్సో కేసులో అరెస్ట్ అయినప్పుడు బెయిల్ రావడం అన్నా, అతను బయటికి రావడం అయినా కూడా అది చాలా కష్టతరం అన్నమాట. ఎంతమంది ఎన్ని రకాలుగా వాదించినా, ఎన్ని చట్టాలు ఉన్నా, ఎన్ని రోజులు గడిచినా కూడా ఫోక్సో కేసులో మాత్రం ఒక సడలింపు దొరకాలి, ఒక బెయిల్ రావాలి, బయటికి రావాలి అంటే చాలా చాలా కష్టంగా కూడుకున్నటువంటి ఒక విషయం అనమాట. అలాంటిది స్టేషన్ బెయిల్ ఏ విధంగా వచ్చింది, స్టేషన్ నుంచి రాజ్ కుమార్ బయటికి ఏ విధంగా వచ్చాడు అంటే, మన రాష్ట్రంలో పోలీసు వ్యవస్థ ఇంత నీచంగా వ్యవహరిస్తుందా, పోలీసు వ్యవస్థ ఇంత అధ్వానంగా మారిపోయిందా అని చెప్పేసి విజయశాంతి గారు మాట్లాడుతూ ఉన్నారు. అండ్ అదే కాకుండా దేశవ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే, ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నో కాలేజెస్లో ఫీజు రియంబర్మెంట్స్ అనేవి రావట్లేదు, ప్రభుత్వం ఎందుకు ఇవ్వట్లేదు అని చెప్పేసి కూడా ప్రశ్నిస్తూ ఉన్నారు. ఆ విధంగా ఫీజు రియంబర్స్మెంట్ రాక విద్యార్థుల్ని ఆ కాలేజీ యాజమాన్యం అందరూ కూడా పీడిస్తూ ఉన్నారు. ఫీజు కట్టాలి అని చెప్పేసి బాధ పెడుతూ ఉన్నారు, క్లాసులు చెప్పట్లేదు, కొన్ని కాలేజెస్లో అయితే కనీస సదుపాయాలు కూడా లేవు అని చెప్పేసి వాళ్ళే చెప్తూ ఉన్నారు. సో అలాంటప్పుడు గవర్నమెంట్ సైడ్ నుంచి ఎందుకు ఎలాంటి చర్యలు కూడా తీసుకోవట్లేదు? మనకు విద్యార్థుల కన్నా కూడా ఇంకా ఎక్కువగా ఏం కావాలి, విద్యార్థుల కోసమే కదా అందరూ కూడా కష్టపడేది, వాళ్ళే రేపు మన రాష్ట్రానికి పౌరులుగా నిలుస్తూ ఉంటారు. మన యొక్క జనరేషన్ని ముందుకు తీసుకెళ్ళి మన యొక్క డెవలప్మెంట్కి, రాష్ట్రం డెవలప్మెంట్కి, దేశం డెవలప్మెంట్కి యూతే కీలకమైనటువంటి పాత్ర పోషిస్తూ ఉంటారు. అలాంటిది ఏ గవర్నమెంట్ అయినా కానీ, రాష్ట్ర ప్రభుత్వం కానీ, కేంద్ర ప్రభుత్వం కానీ యూత్ కోసం తీసుకున్నటువంటి నిర్ణయాలు ఏంటి, యూత్ కోసం ఏ విధంగా కట్టుబడుతున్నారు, యూత్ కోసం ఏ విధంగా పాటుపడుతున్నారని చూస్తూ ఉంటే అసలు ఎక్కడ కూడా యూత్ కోసం పనిచేసినట్టు మాత్రం కనిపించట్లేదు అని చెప్పేసి విజయశాంతి గారు చెప్తూ ఉన్నారు. అంటే ఆమె పెట్టినటువంటి ఆ ట్వీట్లో ఇవన్నీ కూడా క్లియర్గా మెన్షన్ చేశారు. ముఖ్యంగా విద్యార్థులకు కావాల్సినటువంటి ఫీజు రియంబర్స్మెంట్ వెంటనే రిలీజ్ చేయాలి అని చెప్పేసి చెప్తూ ఉన్నారు. అదేవిధంగా ఎక్కడైతే కనీస సదుపాయాలు వాళ్ళకు సమకూర్చడం లేదో ఆ కాలేజ్ యాజమాన్యం వాళ్ళ మీద కూడా తక్షణమే మీరు యాక్షన్ తీసుకోవాలి, అంటే వాళ్ళకి కావాల్సినటువంటి సదుపాయాలను కూడా ఏర్పాటు చేయాలి అని చెప్పేసి కూడా విజయశాంతి గారు చెప్తూ ఉన్నారు. అంటే ఓన్లీ పోలీస్ వ్యవస్థ అని కాదు, ప్రతి ఒక్క వ్యవస్థ కూడా నిర్వీర్యం అయిపోతూ ఉన్నాయి. ప్రజలకు ఎలాంటి న్యాయం కూడా జరగట్లేదు, ఎక్కడ చూసినా కూడా అక్రమాలు జరుగుతూ ఉన్నాయి, అన్యాయాలు జరుగుతూ ఉన్నాయి, వాళ్ళ పట్ల నీచంగా వ్యవహరిస్తూ ఉన్నారు, పోలీసులు అక్రమంగా ప్రజల మీద దాడి చేస్తూ ఉన్నారు, హాస్పిటల్లో కానీ, పోలీస్ స్టేషన్లో కానీ, కోర్టులలో కానీ ఎక్కడ కూడా ప్రజలకి మాత్రం న్యాయం దొరకట్లేదు అని చెప్పేసి విజయశాంతి గారు ఆ ట్వీట్లో క్లియర్గా మెన్షన్ చేశారు. సో ప్రజెంట్ ఈ విధంగా ఆమె ఒక పార్టీ గురించి కానీ, ఒకరి గురించి మాత్రమే మాట్లాడకుండా యావత్ భారతదేశం కావచ్చు, యావత్ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కావచ్చు ఉన్నటువంటి ఒక యూత్ గురించి, అదేవిధంగా ప్రజల గురించి, అందరి గురించి కూడా మాట్లాడారు. కాబట్టి ప్రజెంట్ ఆమె పెట్టినటువంటి ఆ ట్వీట్ అనేది చాలా మంది కూడా దాన్ని రీట్వీట్లు చేయడం కానీ, రీషేర్లు చేయడం కానీ చేస్తూ ఉన్నారు. మరి విజయశాంతి గారు చెప్పినటువంటి, అంటే పెట్టినటువంటి ఒక ట్విట్టర్ పోస్ట్లో మాట్లాడిన మాటల్లో మీకేమైనా లోపాలు కనిపించాయా, తప్పు ఉందనుకుంటున్నారా, ఒప్పు ఉందనుకుంటున్నారా? మీ అభిప్రాయాన్ని ఖచ్చితంగా కామెంట్ చేయండి.